మీరు క్రాంతి అని పేరు పెట్టుకున్నారా? అలా పెట్టుకున్న వారు ఈ వీడియోను చివరి వరకు చూడండి. మీ పేరును బట్టి చాలియన్ సిస్టమ్ ప్రకారం వాల్యూస్ యేసుకొని 9 గళ్ళలో గనక ఫిల్ చేసినట్లయితే, మీ జన్మ కుండలి ప్రకారం మీకు ఏది పాజిటివ్‌గా ఉంది, ఏది నెగెటివ్‌గా ఉందనేది ఒక్కసారి తెలుస్తుంది. ఇక్కడ క్రాంతి పేరును గనక తీసుకున్నట్లయితే, చాలియన్ సిస్టమ్ ప్రకారం దీన్ని వాల్యూస్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే కే అంటే 2, 2 అంటే ఇక్కడ సంతానం. క్రాంతికి సంతానం కలుగుతుంది. అదేవిధంగా ఏ అంటే 1, 1 అంటే వివాహం. క్రాంతికి వివాహం జరుగుతుంది. అదేవిధంగా ఎన్ అంటే 5, 5 అంటే సొంత గృహం. క్రాంతికి సొంత గృహం కట్టుకునే అవకాశాలున్నాయి. అదేవిధంగా టీ అంటే 4, 4 అంటే రుణ బాధలు. క్రాంతికి రుణ బాధలు తక్కువగా ఉండే అవకాశాలున్నాయి. ఇప్పుడు గనుక మనం చూసుకున్నట్లయితే ఫిల్ అయినవి చూసుకుంటే 1, 2, 4, 5. ఫిల్ గానివి గనుక చూసుకున్నట్లయితే 3, 3 అంటే రిలేషన్‌షిప్. రిలేషన్‌షిప్‌లో వీరికి అనేక సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. అదేవిధంగా 6, 6 అంటే చదువు. ఎంత కష్టపడి చదివినా గూడా వీరికి వెనకబడిపోతూ ఉంటారు. ఉద్యోగం విషయంకొచ్చేవరకి వీరు పెండింగ్ పడుతూ ఉంటుంది. అదేవిధంగా 7, వ్యాపారం. ఏ వ్యాపారం చేసినా గూడా క్రాంతికి నష్టాలు ఎక్కువగా వచ్చే అవకాశాలున్నాయి. 8, ఆరోగ్య విషయంలో అనేక సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. అదేవిధంగా 9, విదేశీ ప్రయాణం చేయాలనుకుంటాడు క్రాంతి. కానీ అంత సులువుగా ఉండదు. వీరికి శత్రువులు గూడా ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయి. ఇప్పుడు గనక మనం ఈ బాక్స్‌లో ఫిల్ చేసినవి గనక చూసుకున్నట్లయితే వీటిని మనము మైనస్‌గా, నెగెటివ్‌గా చూస్తాం. నెగెటివ్ సమస్యలన్నట్టు ఇవి. ఇవేమో పాజిటివ్‌గా ఉండేటివి. కాబట్టి ఇవి అందరికి క్రాంతి అని పేరు పెట్టుకున్న వాళ్ళందరికీ ఉండే అవకాశం లేదు. వారి డేట్ ఆఫ్ బర్త్‌ని బట్టి, వారి జన్మ కుండలిని బట్టి గూడా ఈ సమస్యలుంటాయి. కాబట్టి మీరు క్రాంతి అని పేరు పెట్టుకొని మీకేమైనా సమస్యలున్నట్లయితే మీ డేట్ ఆఫ్ బర్త్ నాకొకసారి పంపించండి.